అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 309 ఖుషి పాప ఇచ్చిన షాక్. ఇక స్టోరీకి వెళ్తే, మీ కంపెనీ ఎంప్లాయీస్తో నువ్వు చాలా చనువుగా ఉంటావు కదా అని అడిగాడు విరాట్. ఆ క్షణం అతని ముఖంలో కనిపిస్తున్న కోపానికి జడిసి భయంతో 2 అడుగులు వెనక్కి వేసింది హాస్ని. కానీ ఆమె ప్రవర్తన పట్టించుకోకుండా చేయి పట్టుకొని వేగంగా గదిలోకి లాక్కెళ్ళాడు విరాట్. డోర్ ఓపెన్ చేసి ఆమెను నేరుగా వాష్రూమ్ బేసిన్ దగ్గరికి తీసుకెళ్లి లీటర్ హ్యాండ్ వాష్ లిక్విడ్ చేతుల మీద వేసి బాగా రుద్ది కడిగాడు. అక్కడితో ఆగకుండా శానిటైజర్ తీసుకొచ్చి తల నుండి పాదాల వరకు బాగా స్ప్రే చేసి కానీ సాటిస్ఫై అవ్వలేదు. అప్పటి వరకు అతను చేస్తున్నదంతా పిచ్చిదానిలో చూస్తూ నిలబడిన హాస్నికి లోపల నుండి ఆవేశం తన్నుకొచ్చింది. మీకు పిచ్చెప్పటికి తగ్గుదా? ఇలాగే ఉంటే ప్రతిరోజు నేను హ్యాండ్ వాష్ లిక్విడ్తో శానిటైజర్ బాటిల్స్తో స్నానం చేయాలి. నేనున్న ప్రొఫెషన్లో రకరకాల మనుషులుంటారు. మీకోసం నేను నా ప్రొఫెషన్ని వదులుకోను, కాబట్టి మీరు నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు అని ఉక్రోషంగా చెప్పింది. ఇదంతా చేసింది నేను నీ మీద అనుమానంతో కాదు. ఇందాక నువ్వు వాడి చేతులు పట్టుకొని లాక్కెళ్ళావు కదా, వాడు ఎక్కడెక్కడ తిరిగి వచ్చాడో ఏం ముట్టుకొచ్చాడో, అందుకే ముందు జాగ్రత్తగా ఇదంతా చేశాను. ఇంకొకసారి నువ్వు ఎవరినైనా ముట్టుకుంటే ఇదే రిపీట్ అవుతుంది. నువ్వు ఏడ్చి మొత్తుకున్నా కూడా నేను చేయాల్సింది ఆపను. అనవసరంగా కారణాలు వెతుక్కోవడం మానేసి పని చేసుకో అని ఆమెను వదిలి కిచెన్లోకి వెళ్ళిపోయాడు విరాట్. అని గట్టిగా అరిచి అక్కడి నుండి చేసేదేమీ లేక వర్క్ కోసం స్టడీ రూమ్లోకి వెళ్ళిపోయింది. ల్యాప్టాప్ ఆన్ చేసి ఉదయం షూటింగ్ లొకేషన్కి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి పంపించిన వీడియో ఓపెన్ చేసింది. ఆ వీడియోలో మోహిత్ ఇంకా చాందినిల మధ్య మొదటి నుండి చివరి వరకు జరిగిన సన్నివేశం మొత్తం రికార్డ్ అయింది. అందులో మాన్విత మీద వాంటెడ్గా దాడి చేసింది మొత్తం గమనించిన ఆమెకు ఇదంతా శాలిని సూచన మేరకు ప్రీ ప్లాన్గా జరిగిందని సులువుగానే అర్థమైపోయింది. డైరెక్టర్ రవీంద్ర తీసుకున్న మూవీ నుండి మాన్వితను తప్పించి ఆమె స్థానంలో యోగితను ఎంటర్ చేయాలని ప్లాన్ చేసి ఆమె మీద కాఫీ ఒలకబోసి ఇదంతా సీన్ క్రియేట్ చేశారు. కానీ ఊహించని విధంగా వాళ్ళ మధ్యలో మోహిత్ వెళ్ళటంతో టాపిక్ అతని మీదకి డైవర్ట్ అయిపోయింది. అయితే ఎప్పటి నుండో అతని మీద తనకున్న కోపాన్ని ఈ వీడియో అడ్డం పెట్టుకొని తీర్చుకోవాలని ట్రై చేసింది చాందని. ఇంటర్నెట్లో అందరూ అతన్ని ట్రోల్ చేసి ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేస్తారని, ఆ అవమానం తట్టుకోలేని మోహిత్ ఇండస్ట్రీ నుంచి వదిలేసి వెళ్ళిపోతాడని ప్లాన్ చేసింది. బట్ శాలిని వీడియో చూసిన తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. ఇండస్ట్రీలో మోహిత్కి ఉన్న ఫ్యాన్ బేస్, పాపులారిటీ, స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ దృష్టిలో పెట్టుకొని అప్పటికప్పుడే ఒక ప్లాన్ చేసింది. అందులో భాగంగా సందీప్ను మేనేజ్ చేసి హర్ష అండర్లో ఉన్న అతన్ని తన అండర్లోకి వచ్చేలా చేసింది. అతన్ని పూర్తిగా తన గ్రిప్లో పెట్టుకుంటే హర్షను ఒక ఆట ఆడుకోవచ్చు అనుకుంది. అందులో ఆల్రెడీ సక్సెస్ అయింది కూడా. కానీ అసలు ప్రూఫ్ చేరవలసిన వాళ్ళకి ఎప్పుడో చేరిపోయింది. అందరికీ ఒకేసారి స్పాట్ పెట్టేలాగా సరైన సమయం కోసం వేచి చూస్తున్నారని వాళ్ళకి తెలియదు. అందుకే అంతా తమకు అనుకూలంగా ఉందని భ్రమపడి హర్ష మీద గెలిచిన ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు. ఆ వీడియో 1కి 4 సార్లు పరీక్షగా చూసి వినాశకాలే విపరీత బుద్ధి అని ఊరికే అనలేదు. మీ స్వార్థంతో మీ కొయ్యి మీరే తవ్వుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో అడ్డం పెట్టుకొని నేను ఆట ఆడతాను. సందీప్ నాకు 3 రోజులు టైం ఇచ్చాడు కదా, అదే టైం మీకు నేను కూడా ఇస్తున్నాను. ఇంకా ఎంత చేస్తారో చేయండి. అంతా మీ కంట్రోల్లోనే ఉందని భ్రమపడి పండుగ చేసుకోండి. 3 రోజులు పూర్తయిన తర్వాత ఒక్కొక్కరి నెత్తి మీద బాంబు వేస్తాను. అందులో నుంచి మీరు ఎలా బయటపడతారో నేను చూస్తాను అని మాన్వితను అవమానించిన తీరు గుర్తు చేసుకొని కోపంగా అనుకుంది హాస్ని. ఇంతలో డోర్ తీసిన చప్పుడవ్వడంతో తల తిప్పిన ఆమెకు ఫుడ్ ప్లేట్లో లోపలికి వస్తూ కనిపించాడు విరాట్. అది అతని కోసమే అనుకొని, ఇప్పటికే చాలా లేట్ అయింది, మరి ఇప్పటి వరకు భోజనం చేయకుండా ఏం చేస్తున్నారు అని అడిగింది. ఇది నా కోసం కాదు, నీ కోసం ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను. ఇందాక నీ ఫ్యాన్ గోలలో పడి సరిగ్గా తినలేదు కదా, అర్ధరాత్రి ఆకలి వేస్తే ఇబ్బంది పడతావు. పైగా ఉదయం నుండి వర్క్తో ఫుల్గా రెస్ట్లెస్గా ఉన్నావు. అందుకే నీకు ఇష్టమైన నూడిల్స్ చేశాను, కాసేపు వర్క్ పక్కన పెట్టి తిను అంటూ ప్లేట్ ఆమె ముందు పెట్టాడు. ఆ మాటకి అతని వైపు ఎమోషనల్గా చూస్తూ, నేను తినకపోతే మీకెందుకు? ఆకలి బాధ నాదే కదా, నేను ఎలా పోతే మీకెందుకు అని ప్రశ్నించింది. నీ గురించి నాకు కాకపోతే ఇంకెవరికి కావాలి? నీకు సంబంధించిన ప్రతి ఎమోషన్ నేను కూడా ఫీల్ అవుతాను. నీ బాధ ఇక్కడ తెలుస్తుంది అంటూ అతని గుండె మీద చేయి వేసి చూపించి చెప్పాడు. అతని మాటల్లో భావం ఆమె మనసును తాకడంతో అతని వైపు ఇష్టంగా చూసింది. ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి అతను చేస్తున్న ప్రతి పనిలో తన మీద ప్రేమ స్పష్టంగా కనిపిస్తూ ఉంటే తట్టుకోలేకపోయింది. కానీ ఎమోషన్స్ అన్నిటినీ తనలోనే దాచేసి సైలెంట్గా ప్లేట్ తీసుకొని తినడం మొదలుపెట్టింది. అదే సమయంలో తన ఇష్టాలను ఇప్పటికీ మర్చిపోని అతన్ని చూసి ఆమె మనసు ప్రేమతో ఉరకలు వేసింది.
ఇంతలో తాను తీసుకున్న నిర్ణయం గుర్తొచ్చి నీరు గారిపోయింది. ఛ! ఈ పిచ్చి మనసుకి అస్సలు పనిలేదు. చిన్న చిన్న వాటికి పొంగిపోతుంది. ఆ వెంటనే డీలా పడిపోతుంది. నువ్వింత వీక్గా ఉంటే అనుకున్నది సాధించలేవు హాస్ని. విరాట్ గారితో వెళ్ళే ఉద్దేశం లేనప్పుడు నీ ప్రవర్తనతో ఆయనకు ఆశలు రేపకు. మళ్ళీ నువ్వే బాధపడాల్సి వస్తుంది అని తనకు తానే తిట్టుకుంది. ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ ఎదురుగా ఉంటే దాని మీద దృష్టి పెట్టకుండా ఏదో ఆలోచనలో ఉన్న ఆమెను గమనించి, అంత దీర్ఘంగా దేని గురించి ఆలోచిస్తున్నావు? మళ్ళీ నీ బుర్రకు దిక్కుమాలిన ఆలోచన ఏమైనా వచ్చిందా? కష్టపడి చేసి తీసుకొస్తే కనీసం టేస్ట్ బాగుందో లేదో కూడా చెప్పకుండా సైలెంట్గా ఉన్నావు. ఏంటి విషయం అని కళ్ళెగరేశాడు విరాట్. నథింగ్, ఏదో ప్రొఫెషనల్ టెన్షన్ అంతే. ఇక టేస్ట్ అంటే ఏదో అలా ఉంది, అడ్జస్ట్ అయి తింటున్నాను. మీరు చేసింది జస్ట్ నూడిల్స్ మాత్రమే, దానికి ఏదో మాస్టర్ చెఫ్ లాగా ఫీల్ అవుతున్నారు అని డైలాగ్ కొట్టి లోపల మాత్రం రుచిని ఆస్వాదిస్తూనే తింటూ ఉంది హాస్ని. అవునా, ఏది ఒకసారి టేస్ట్ చూడు నువ్వు అంటూ ఆమె చేతిలో పెట్టిన ప్లేట్ని లాక్కొని ఫోక్తో నూడిల్స్ తిని నోట్లో పెట్టుకున్నాడు. అంతా బాగానే అనిపించడంతో, టేస్ట్ పర్ఫెక్ట్గా ఉంది కదా, ఇంకెందుకు అబద్ధాలు చెప్తున్నావు అని అడిగాడు. ఏమో అదంతా నాకు తెలియదు, మీరు ఎంగిల్ చేసిందే నేను తినను అంతే అని మొండిగా చెప్పింది. ఆ మరుక్షణం ఆమె నోటిని తన నోట్లో మూసి నూడిల్స్ టేస్ట్ ఆస్వాదిస్తూనే ఆమెను డీప్గా కిస్ చేశాడు. కాసేపటి తర్వాత ఆమెను వదిలి, టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు చెప్పు అని మరొకసారి అడిగాడు. అప్పటికే రకరకాల ఫీలింగ్స్తో మనసు బరువెక్కిన హాస్నికి అతను చేసిన పనితో గత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. దాంతో అతని వైపు కన్నీళ్లతో చూసి అక్కడ ఉండలేక బయటికి వెళ్ళిపోయింది. కానీ ఆమె చేతిని పట్టుకొని ఆపేసి, ఎందుకు అలా ఉన్నావు? నేనేమైనా హర్ట్ చేశానా అని లాలనగా అడిగాడు. ఆ మాటకి అతని వైపు కోపంగా చూస్తూ, నా చేతిని వదలండి, నేను బయటకు వెళ్ళాలి అని చెప్పింది. సరే వదిలేస్తాను, కానీ ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అని అడిగిన విరాట్ను ఉక్రోషంగా చూస్తూ, నన్నెందుకు ముద్దు పెట్టుకున్నారు? ఆ హక్కు మీకెవరిచ్చారు అని అడిగింది. వాట్? నా భార్య కాబట్టి కిస్ చేస్తాను, దానికి నేను ఎవడి పర్మిషన్ తీసుకోవాలని నీ ఉద్దేశం అని కోపంగా అడిగాడు. నేను మీ భార్యను కాదు, ఆమె ఎవరో నాకు తెలియదు. ఇక్కడున్నది కేవలం హర్ష, అతనితో మీకు ఎలాంటి సంబంధం లేదు. ఇంకొకసారి నన్ను మీ భార్య అంటే ఒప్పుకోను అని తిక్కతిక్కగా మాట్లాడింది హాస్ని. హో నిజమా? సరే, అదే విషయాన్ని సివిల్ అఫైర్స్ బ్యూరోకి వెళ్ళి తెలుసుకుందాం పద అని ఆమె చేయి పట్టుకొని బయటికి తీసుకెళ్లాడు విరాట్. ఇప్పుడు అక్కడికెందుకు? ఎవరైనా ఒక అబ్బాయిని తీసుకెళ్ళి నా వైఫ్ అని చెప్తారా? అలా చేస్తే అందరూ నమ్మకపోగా మీ మొహం మీదే నవ్వుతారు అని గొప్ప విషయం కనిపెట్టినట్టు చెప్పింది. ఆ మాటకి ఒక అద్భుతమైన ఈవిల్ స్మైల్ ఇచ్చి నెమ్మదిగా ఆమె ముందుకు వచ్చి ఒక్కో షర్ట్ బటన్ విప్పడం మొదలుపెట్టాడు విరాట్. దాంతో అతని ఇంటెన్షన్ ఏమిటో చెప్పకుండానే అర్థం చేసుకున్న హాస్ని, ప్లీజ్ నేను మీ భార్యను ఒప్పుకుంటున్నాను, మీరు ఇలాంటి వైల్డ్ డిసిషన్ తీసుకోకండి అని తడబడుతూ వెనక్కి జరిగింది. మరేం పర్లేదు, నీకు వచ్చిన డౌట్ మిగతా వాళ్ళకు కూడా వస్తుంది కదా, అందరికీ నువ్వు నా భార్య అని ఒకేసారి ప్రూవ్ చేస్తే సరిపోతుంది, ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని గట్టిగా చెప్పాడు. అరే అవసరం లేదని చెప్తున్నాను కదా, అయినా బలవంతం చేస్తారేంటి? నిజానికి మిమ్మల్ని వదిలేసి వచ్చి 3 ఏళ్ళు అయింది. కోర్టు ఎప్పుడో విడాకులు ఇచ్చేసి ఉంటుంది. ఇప్పుడు మీరు వెళ్ళి కొత్తగా ప్రూవ్ చేయాల్సింది ఏముంటుంది అని అడిగింది హాస్ని. నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతోందా? 3 ఏళ్ళు దూరంగా ఉన్నంత మాత్రాన కోర్టు విడాకులు మంజూరు చేస్తుందని ఎలా అనుకున్నావు? నీకు ఆ మాత్రం జనరల్ నాలెడ్జ్ కూడా లేదా అని విసుక్కున్నాడు విరాట్. ఇదేంటి, ఈయన ఇలా డివోర్స్ ఇచ్చే ఉద్దేశం లేనట్టు మాట్లాడుతున్నారు? ఆ రోజు మహేంద్ర చూపించిన అగ్రిమెంట్లో ఇతని సిగ్నేచర్తో పాటు మంజూరు చేసినట్లు కోర్టు స్టాంప్ కూడా స్పష్టంగా ఉంది కదా, స్టాంప్లో నిజం ఎంతుందో ఎలా తెలుసుకోవాలి అని ఆలోచనలో పడింది. ఏమైంది, దేని గురించి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు అని అడిగిన విరాట్ని చూసి, నిజంగానే మనం ఇప్పటికీ కోర్టు దృష్టిలో భార్యాభర్తలమా? మనకి డివోర్స్ శాంక్షన్ అవ్వలేదా అని అపనమ్మకంగా అడిగింది. నేను నీకు డివోర్స్ ఇవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. గతం మర్చిపోవడానికి ముందు కానీ తర్వాత కానీ ఆ ఆలోచన నాకు ఎప్పుడూ రాలేదు. అలాంటప్పుడు కోర్టు ఎందుకు శాంక్షన్ చేస్తుంది అని క్యాజువల్గా చెప్పాడు. అలా ఎందుకు? మన మధ్య చాలా గొడవలు జరిగాయి కదా, ఒకసారి కూడా మీకు విడాకులు ఇవ్వాలని అనిపించలేదా? మరి కావ్యనందుకు మీ పక్కన ఉండనిచ్చారు అని ఆవేదనగా ప్రశ్నించింది. ఆ విషయం నేను చెప్పినా నీకు అర్థం కాదు. తను నా పక్కన ఉన్నంత మాత్రాన నా మనసులో ఉన్నట్టు కాదు. నేను పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. ఒకసారి నా ప్లేస్లో ఉండి ఆలోచించు, నా పెయిన్ తెలుస్తుంది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేను కోరుకుంది నిన్ను మాత్రమే. అందుకు నా మనసే సాక్షి. నీకు నిరూపించడానికి నా గుండె తప్ప మరొక సాక్ష్యం లేదు. ఇంకేం చేస్తే నువ్వు అర్థం చేసుకుంటావు అని అడుగుతూ ఆమెను గట్టిగా హక్ చేసుకున్నాడు.
ఆ సమయంలో అతని చేయి గతంలో తను స్వయంగా వేసిన టాటూ మీద పట్టడంతో హాస్ని శరీరం ఒక్కసారిగా జలధరించింది. ఆమె ఒంట్లో చెలరేగుతున్న ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేక, నో, దయచేసి నన్ను వదిలేయండి. మీకు కావాల్సింది కోరికలు తీర్చుకోవడం అయితే అందుకు చాలామంది దొరుకుతారు. అందుకోసం నా జీవితంలోకి రాకండి అని అతి కష్టంగా చెప్పింది. ఆ మాటకి ఆమె వైపు ముభావంగా చూస్తూ, నువ్వింత హార్ట్లెస్గా ఎందుకు మారిపోయావు? ఎప్పుడు మారిపోయావు? నువ్వు ఎన్ని చేసినా నిన్ను వదిలే ప్రసక్తే లేదు. ఎవరైనా నిన్ను దూరం చేయడానికి ప్రయత్నించినా ఊరుకోను. నాకు నువ్వు తప్ప మరెవరూ వద్దు. నా నిర్ణయం మార్చడం నీ తరం కాదు అని గట్టిగా చెప్తూ ఆమెను చుట్టూ ఉన్న చేతిని అంతకంతకు బిగించారు. అతని ప్రేమ తట్టుకోవడం ఆమె మనసుకు సాధ్యం కావడం లేదు. బలంగా గొంతు పిగిల్చుకొని, నాకు నా ఫ్యూచర్ ఇంపార్టెంట్ విరాట్ గారు. నా జాబ్, నా లైఫ్ ఇవేవి వదులుకొని మీతో రావడం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ లీవ్ మీ అని నిస్సాయంగా చెప్పింది. ఆ ఫ్యూచర్లో నేను లేనా హాస్ని అని బాధగా ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఆమె లేదని గట్టిగా చెప్పడంతో ఒక్క క్షణం పిడికిలి బిగించి ఆవేశాన్ని కంట్రోల్ చేసుకొని ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నా ఫ్యూచర్లో నువ్వు మాత్రమే ఉన్నావు. నీకు అక్కడికి రావడం ఇష్టం లేకపోతే నీతో పాటు నేను కూడా ఇక్కడే ఉంటాను. అందులో మార్పు లేదు అని స్పష్టంగా చెప్పాడు విరాట్. అతని కొండంత ప్రేమను ఆమె చిట్టి గుండె తట్టుకోలేకపోయింది. ఇంకొక్క క్షణం అక్కడున్నా కూడా అతని ముందు తన బాధ అతనికి తెలిసిపోతుందని భయపడి పిల్లల గదిలోకి పరుగులు తీసింది హాస్ని. ఆమె రూపం కనుమరుగవుతూ ఉంటే ఆ క్షణం అతని కళ్ళ నిండా ఒక కన్నీటి చుక్క ఆమె పట్ల అతనికి ఉన్నంత ప్రేమకు సాక్ష్యంగా జాలువారింది. పిల్లల గదిలోకి వెళ్ళిన హాస్ని అక్కడున్న చైర్లో కూర్చొని, నేనేం చేశానని నా మీద ఇంత ప్రేమ పెంచుకున్నారు విరాట్ గారు? మన ఇద్దరి మధ్య పూడ్చలేని అగాధం ఏర్పడింది. ఎన్ని అవమానాలు, భయాలు నన్ను చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మీకు దూరంగా ఉండలేక, దగ్గర కాలేక నరకయాతన అనుభవిస్తున్నాను. మళ్ళీ ఆ నరకంలోకి పిల్లల్ని తీసుకురాలని విరాట్ గారు. ప్లీజ్ నాకు కనిపించకుండా దూరంగా వెళ్ళిపోండి ప్లీజ్ అని మనసులోనే అనుకుంది హాస్ని. మూగగా రోదిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. మరుసటి రోజు మధ్యాహ్నం స్టడీ రూమ్లో కూర్చొని తన కంపెనీ హైయర్ అఫీషియల్స్ అందరితో ఒక ఇంపార్టెంట్ వీడియో కాన్ఫరెన్స్ కండక్ట్ చేశాడు విరాట్. ఇందులో రీసెంట్గా సైన్ చేసిన ప్రాజెక్ట్కి సంబంధించిన ముఖ్యమైన విషయం గురించి డిస్కస్ చేస్తున్న సమయంలో, నాన్న ఇక్కడ ఏం చేస్తున్నారు? నేను మీ గురించి ఎంతసేపటి నుండో వెతుకుతున్నాను తెలుసా అని గట్టిగా అరుస్తూ ఆ గదిలోకి వచ్చింది ఖుషి. దాంతో ఒక్కసారిగా డైవర్ట్ అయిన విరాట్ ఆమెను చూసి నవ్వుతూ తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని, కన్నమ్మా నా కోసం ఎందుకు వెతుకుతుంది అని ప్రేమగా అడిగాడు. ఆ సన్నివేశాన్ని వీడియో కాల్లో చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అతని ఒళ్ళో ఉన్న పాపను చూసి చలనం లేనట్లు ఉండిపోయాడు మహేంద్ర. మహేంద్ర ఎందుకు అంత షాక్ అయ్యాడు? అతను ఖుషిని గుర్తుపట్టాడా? విరాట్ అంత సులభంగా పిల్లల గురించి వాళ్ళకు తెలిసేలా ఎందుకు చేశాడు? ఏమైనా ప్లాన్ ఉందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.